మహాశివరాత్రి, ముఖ్యంగా మహాశివరాత్రి అంటే జన్మానికో శివరాత్రి అనేటువంటి పేరు కూడా సార్థక నామధేయంగా ఉంది శివరాత్రికి. శివుడి గురించి ఎంతమంది చెప్పినా కానీ అది చాలా తక్కువే అవుతుంది. నాకు తెలిసినది కూడా చాలా తక్కువ. కానీ మీరు తెలుసుకోవలసినటువంటివి చాలా ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటివి, ప్రముఖమైనటువంటిది మహాశివరాత్రి రోజు లింగోద్భవకాల సమయంలో చేసేటువంటి ఆ అభిషేకం గురించి తెలుసుకోవాలి. అంతేకాదు లింగోద్భవ కాలం అంటే ఏంటి, అసలు లింగోద్భవ కాలంలో పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయటానికి ఏమిటి ప్రమాణం, ఇవన్నీ కూడా వీటన్నిటితో పాటు శివుణ్ణి అసలు ఎక్కడి నుంచి ఎవరు ఎలా ప్రార్థన చేశారు, ఎవరెవరు విజయాన్ని పొందారు, ఇవన్నీ కూడా మీకు విపులంగా ఒక్క 5 నిమిషాల్లో చెప్పేస్తాను. ముఖ్యంగా శివారాధన చెయ్యాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. జన్మానికో శివరాత్రి అని మనం ఏ విధంగా అంటాము అంటే, జన్మానికో శివరాత్రి అంటే కేవలం శివుణ్ణి ఆరాధించడం మాత్రమే కాదు, శివుణ్ణి మెప్పించడం. ఆ శివరాత్రి రోజున ఎవరైతే శివుణ్ణి మెప్పించగలుగుతారో, ఎందుకంటే మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్ళి కొంతమంది మహాశివ భక్తులు ఒక మండపంలో అందరూ ఏకధాటిగా నుంచుని వారి వారి పీకల్ని వాళ్ళే కోసేసుకున్నారట. ఆ మండపం ఇప్పటికీ ఉంది శ్రీశైలంలో. మహాభక్తులు వాళ్ళంతటా వాళ్ళు శివారాధన కోసం, శివుడి యొక్క ప్రత్యక్ష నిదర్శనం కోసం, అంటే శివుడు ప్రత్యక్షంగా మాకు కనపడాలి అని వాళ్ళు కోరికని తీర్చుకోవడం కోసం, శివుడు కనబడితే చాలు అని వాళ్ళంతా కూడా అత్యంత భయంకరంగా ఆ మండపంలో నిలబడి శివారాధన కోసం వాళ్ళ పీకలు కూడా కోసేసుకున్నారు. అంత ప్రయత్నం చేసినా కానీ దొరకనటువంటిది శివ సాన్నిధ్యం, శివుడి యొక్క అనుగ్రహం. కానీ ఒక్క మాట చెబుతారు, శివానుగ్రహం లేనిదే, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.